హాయ్ అండి. ఈ వీడియోలో మనం ఎగ్జామ్ టైప్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. వన్స్ ఓపెన్ చేసుకున్నాక ఎగ్జామ్ ఇది ఉంది కదండి, ఈ డ్రాప్ డౌన్ ఓపెన్ చేసుకోవాలంట. మనకు ఓపెన్ చేసుకున్నాక ఎగ్జామ్స్ అని ఉంది కానీ దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి ఇట్లా ఒక పేజ్ వస్తుంది అనమాట, ఎగ్జామ్ టైం టేబుల్ అని చెప్పి. దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేశాక మనకి షెడ్యూల్డ్ ఎగ్జామ్ అని చెప్పి ఎగ్జామ్ టైం టేబుల్ ఒక బటన్ ఉంటుందండి, దాని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక మనకి షెడ్యూల్ ఎగ్జామ్ అని చెప్పి ఒక పేజ్కి నావిగేట్ అవుతుంది అనమాట. ఇగోండి పేజ్కి. ఈ పేజ్లో సెలెక్ట్ ఎగ్జామ్ టైప్ అని కనిపిస్తుంది కదండి, ఇక్కడ మనకి యాడ్ బటన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. వన్స్ క్లిక్ చేయగానే మనకి యాడ్ ఎగ్జామ్ టైప్ అని ఒక పేజ్ వస్తుంది అనమాట. ఈ పేజ్లో మనం ఎగ్జామ్ టైప్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను నార్మల్గా హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ అని ఇస్తున్నా. ఇచ్చాక ఇది ఫిల్ అయ్యాక సబ్మిట్ కొట్టాలండి. ఇక్కడ సబ్మిట్ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక మనం క్రియేట్ చేసిన ఎగ్జామ్ టైప్ అనేది ఈ ఎగ్జామ్ సెలెక్ట్ ఎగ్జామ్ టైప్ డ్రాప్ డౌన్లో కనిపిస్తుంది చూడండి, హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ అని చెప్పి. ఈ 2 ఎగ్జామ్స్ నేను ప్రీవియస్గా క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా మనం ఒక ఎగ్జామ్ టైప్ అనేది యాడ్ చేసుకోవచ్చండి.